ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A30 దిలీప్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగుస్తాయి. ఈ నెల 28ని న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ఇదే కేసులో A6 సజ్జల శ్రీధర్రెడ్డి బెయిల్పై రేపు తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A30 దిలీప్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ నెల 28న న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ఇదే కేసులో A6 సజ్జల శ్రీధర్రెడ్డి బెయిల్పై రేపు తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్. శ్రీనివాస్, ఇంకా కోర్టు ఏం చెప్పింది? థ్యాంక్ యూ సతీష్. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఇప్పటికే ఈ కేసు నుంచి దాదాపు 7 మందిని కూడా కీలకమైన నిందితులు కూడా ఇప్పటికే ఫిట్ బృందం అరెస్ట్ చేసి రిమాండ్ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా అయితే ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు తమకు బెయిల్ పిటిషన్ కోర్టు కూడా వాళ్ళు న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ కేసులో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా A30 నిందితుడిగా ఉన్న దిలీప్ బెయిల్ కోసం కూడా ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దిలీప్ వచ్చేసి ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రధాన కీలక నిందితుడైన ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా అతనికి పిఏగా అతను దిలీప్ అతను అక్కడ పనిచేశాడు. ఈ నేపథ్యంలో అతను ఈ కేసు కూడా A30 నిందితుడిగా ఉన్నాడు. A30 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ పై దిలీప్ బెయిల్ పిటిషన్ ఎస్పీ కోర్టు న్యాయస్థానము ఈ రోజు విచారించింది. దీనిపైన కూడా రేపు తీర్పు ఇస్తున్నట్టు కూడా ఈ రోజు ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అయితే మరోవైపు చూసుకుంటే ఇదే కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఇప్పటికే తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ముగ్గురు నిందితులను కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా మరోవైపు పోలీసు కూడా ఇక్కడ న్యాయస్థానంలో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే ఓఎస్పీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే బాలాజీ గోవిందప్ప, అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ నలుగురిని కూడా తమకు మరోసారి పోలీస్ ఇంట్రాగేషన్ కు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు న్యాయస్థానం ఈ రోజు ఏసీబీ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఏసీబీ కోర్టు త్వరలో వాళ్ళకు మరి ఇంట్రాగేషన్ కు అనుమతి తీసుకున్నట్టు మనం చూడాల్సి ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.